వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మధ్యప్రదేశ్ వర్క్ బోర్డులో దేశంలోనే తొలిసారి సంచలనం సృష్టించారట. ఎస్, దేశంలోనే మొట్టమొదటిసారిగా మధ్యప్రదేశ్ వర్క్ బోర్డులో 2 హిందూ సభ్యులను తీసుకున్నారు. ఇది కేవలం ఒక నియామకమా లేక దేశంలో మారుతున్న పరిపాలనా విధానానికి సంకేతమా? ఇప్పుడు జరుగుతున్న చర్చ. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రాష్ట్ర వర్క్ బోర్డులో తొలిసారి 2 హిందూ సభ్యులను నియమించింది. ఇప్పటి వరకు వర్క్ బోర్డులు ప్రధానంగా ముస్లిం సభ్యులతోనే ఉండగా ఈ నిర్ణయం ప్రత్యేకంగా నిలిచింది. వర్క్ బోర్డు అనేది ముస్లింల మతపరమైన దానాలు, మసీదులు, దర్గాలు, సమాధులు, ఇతర వర్క్ ఆస్తుల నిర్వహణ కోసం ఏర్పాటైన చట్టబద్ధ సంస్థ. అయితే ఈ వర్క్ బోర్డు సవరణ బిల్లులో ఖచ్చితంగా ఈ వర్క్ బోర్డుకి సంబంధించిన ఏదైతే ఉంటుందో దాంట్లో 2 హిందూ సభ్యులు ఉండాలి అనేది తీసుకొని వచ్చారు. దాన్ని మొట్టమొదటిసారిగా ఇక్కడ మధ్యప్రదేశ్లో దాన్ని అమలు చేశారు. ఆస్తులు, భూములు, పరిపాలనా నిర్ణయాలతో పారదర్శకత కోసం, జవాబుదారితనం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో 2 హిందూ సభ్యుల నియామకం నిజంగా కూడా ఒక సంచలనం అనే చెప్పొచ్చు. ఇలాంటివి అమలు చేయాలి అనంటే కొంత కష్టం. అక్కడ ప్రజాభిప్రాయన లేకపోతే ఒక వర్గం యొక్క నుంచి ఏమంటారు వ్యతిరేకత వస్తుంది అనే ఆలోచనలు ఉంటాయి. కానీ మధ్యప్రదేశ్కి సంబంధించి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా ఉంది. ఇక రాజకీయ, సామాజిక చర్చలు కూడా కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో వర్క్ బోర్డు పనితీరుపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది కూడా చర్చ నడుస్తోంది. ఇతర రాష్ట్రాలు దీన్ని ఆదర్శంగా తీసుకొని ఆయా రాష్ట్రాల్లో కూడా వర్క్ బోర్డు సవరణ బిల్లులో చెప్పినట్టుగా వర్క్ బోర్డు కమిటీలో 2 హిందూ సభ్యులను చేర్చాలి అని కోరుకుంటున్నారు. ఇవి రాబోయే రోజుల్లో స్పష్టంగా కనిపించబోతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ పరిణామంపై వర్క్ బోర్డులో ఇతర వర్గాల సభ్యులకు కూడా ప్రాధాన్యత ఉండాలా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఏదేమైనా మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండ్ కంగ్రాచులేషన్స్. ఇలాంటి డేరైన నిర్ణయాన్ని తీసుకొని ఒక స్టెప్ ముందుకేసినందుకు. జై హింద్, జై భారత్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ వీక్ వచ్చింది. ఆర్ వాయిస్కి ఆర్థికంగా మీ చేయూత చాలా అవసరం. శాలరీస్ కానీ, రెంట్ కానివ్వండి, మిగిలిన మెయింటెనెన్స్ కానివ్వండి. ఇంకా మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మీరే సపోర్ట్ చేయాలి. దయచేసి ఆర్థికంగా ఆర్ వాయిస్ని ఆదుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే నెంబరు, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. దాని ద్వారానైనా చేయొచ్చు, లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారానైనా మీకు తోచిన సహాయాన్ని అందించి ఈ ఛానల్ని ఆదుకోవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి వ్యాపారాలు ఉన్నాయి. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా మాకు కొంత ఆర్థికంగా సపోర్ట్ దొరుకుతుంది. మీ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఆ రకంగానైనా మమ్మల్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.